ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ సర్కార్ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ NEHS ను లాంచ్ చేసింది. అందులో భాగంగా హెల్త్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పథకం ఫీచర్స్ ఏంటి? ఎంత మొత్తం వైద్య ఖర్చులు కవర్ అవుతాయి? ఏ ఏ చికిత్సలకు వర్తిస్తుంది? ఆ హెల్త్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటన్నింటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త హెల్త్ స్కీమ్తో 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, రీఎంప్లాయిడ్ సర్వీస్ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలుగుతుంది. వివిధ రకాల వైద్య సేవలను ఫ్రీగా పొందవచ్చు. ప్రస్తుతానికి 114 ప్రభుత్వ, 886 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి అర్హులైన భార్య లేదా భర్త, వారిపై ఆర్థికంగా ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ కింద ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా 25 ఏళ్ల వయస్సు ఉండి జాబ్ లేని కుమారులు, వివాహం కాని, వితంతువులు లేదా భర్త నుంచి వేరుగా ఉంటున్న కుమార్తెలకు, దివ్యాంగులైన పిల్లలు ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఈ స్కీమ్ పరిధిలో మొత్తం 1816 రకాల చికిత్సలు చేయించుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతానికి ఒక చికిత్సకు గరిష్టంగా 2 లక్షల రూపాయల పరిమితి ఉంది. ఫ్యూచర్లో ఆ మొత్తాన్ని 5 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. NEHS కింద ప్రస్తుతం రాష్ట్రంలో 12 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో భాగంగా ఉద్యోగికి ఇచ్చిన డిజిటల్ కార్డుతో హాస్పిటల్స్లో నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఈ హెల్త్ కార్డును అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్పై ఇచ్చిన వెబ్సైట్లో ఎంప్లాయ్ ID, పాస్వర్డ్ లేదా OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇందులో క్విక్ యాక్షన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.